ఈ ఈ సర్వేలలో మనం అత్యంత ప్రధానంగా చూసేటటువంటి ఆరా మస్తాన్ సర్వేకి సంబంధించి ఆరా మస్తాన్ గారు, ఆరా చీఫ్ మస్తాన్ గారు మనకిప్పుడు లైవ్ జూమ్లో అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడదాం. మస్తాన్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ సార్. ఈశ్వర్ గారు, వెరీ గుడ్ ఈవినింగ్. రైట్, మీరు మొన్న సర్వే ఫలితాలు ప్రకటించిన సమయంలోనే ఆ సర్వేలు, మీ సర్వే వచ్చాక దానితో పాటు అదే సమయంలో చాలా సర్వేలు వచ్చాయి. ఇందులో కొన్ని మీకంటే భిన్నంగా, మీరిచ్చినటువంటి సర్వే ఫలితాలకు భిన్నంగా వచ్చాయి, చాలా భిన్నంగా. వాటిని చూశాక మీకేమనిపించింది? అంటే నేను అనేక మంది ప్రస్తావిస్తున్నటువంటి 30-40 సంస్థల గురించి పెద్దగా ఆలోచించట్లేదండి. ప్రధానమైనటువంటి సర్వే సంస్థలు 2-3 సంస్థలు. సో మాతో పాటుగా దక్షిణాది రాష్ట్రాల్లో అనేక సార్లు సర్వే రిపోర్ట్ ఇచ్చినటువంటి యాక్సిస్ మై ఇండియా అనేటువంటి సంస్థ గురించి నేను ప్రధానంగా వాళ్ళ రిపోర్ట్ లోకి వెళ్ళడం జరిగింది. తర్వాత వాళ్ళ రిపోర్టు చాలా భిన్నంగా అనిపించిన తర్వాత అసలు వాళ్ళు సబ్ కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చారు, వాళ్ళ శాంపిల్స్ ఎవరు సేకరించారు, ఎన్ని శాంపిల్స్ సేకరించారు అనేటువంటి విషయాల జోలికి వెళ్ళడం జరిగింది. సహజంగా మేము మా పాలసీ ప్రకారం ఇంకొక సర్వే సంస్థ గురించి ప్రస్తావించడం కానీ, ఆ సర్వే సంస్థ గురించి బయట వ్యాఖ్యానించడం లాంటివి చేయము. కానీ ఫస్ట్ టైము యాక్సిస్ మై ఇండియా 2-4 పార్లమెంట్ స్థానాలు ఇవ్వటం, 2-4 అని ఇవ్వటం, అది చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు. ఏమాత్రం లాజిక్ లేకుండా సరే వెంటనే మరుసటి రోజు వాళ్ళు అసెంబ్లీ స్థానాలని ప్రకటించడం జరిగింది. అసెంబ్లీ స్థానాల్లో మాక్సిమం 77 ఇవ్వడం జరిగింది. 4 పార్లమెంట్ స్థానాలు మాక్సిమం ఇచ్చి మరుసటి రోజు 77 అసెంబ్లీ స్థానాలు మాక్సిమం ఇవ్వడం జరిగింది. పర్సంటేజ్ ఆఫ్ ఓటు పార్లమెంట్ విషయానికి వచ్చేటప్పటికి కూటమికి 14% లీడ్ ఉండటం అనేది, 1-2% అనేటువంటిది సంస్థకు మధ్య తేడా ఉంటుంది. అది ఎక్కడైనా కామన్. ఎందుకంటే ఈ మార్జిన్ ఆఫ్ ఎర్రర్ అనేది 3% ఉంటుంది కాబట్టి దాన్ని ఎవరు కూడా కాదనలేము. అటువంటిది 14% అనేటువంటిది అసలు ఏ మాత్రం సహేతుకంగా అనిపించలేని కారణంగా నేను కొంత ఎంక్వైరీ చేయటం, ఎవరు శాంపిల్ తీశారు, ఎన్ని శాంపిల్ తీశారు అన్నప్పుడు నాకు వాళ్ళు ఎవరికైతే ఇక్కడ అప్పచెప్పారో వాళ్ళకున్నటువంటి కొన్ని పొలిటికల్ ఇంటెన్షన్స్ కారణంగా, వాళ్ళకున్నటువంటి గత డేటా ఆధారంగా వాళ్ళు మై యాక్సిస్ కి ఇచ్చినట్టు నాకు అర్థమైంది. అందుకని నేను మై యాక్సిస్ గురించి ఇంకా వ్యాఖ్యానించడం కూడా కరెక్ట్ అవసరం లేదు. సాధారణంగా జాతీయ సర్వే సంస్థలు ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులను బేరీజు వేయడానికి, ఒక సర్వే చేయడానికి పూర్తి స్థాయిలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి ఒక టీం పనిచేసి వెళుతుందా, ఏదో ఒక సంస్థ మీద డిపెండ్ అవుతుందా? లేదండి, ఖచ్చితంగా ఏదో ఒక అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ మీద డిపెండ్ కావాల్సిందే. కాకపోతే దేశవ్యాప్తంగా చేసేటువంటి పెద్ద సంస్థలు ఒక సూపర్వైజర్ ని పంపిస్తారు ఆయా రాష్ట్రాలకి. ఆ సూపర్వైజర్ ఆ రాష్ట్రాల్లో ఉండేటువంటి సీనియర్ జర్నలిస్ట్ నో, ఒక ప్రొఫెసర్ నో పట్టుకొని తద్వారా ఇంకొకరికి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చేస్తుంటారు. అంటే శాంపిల్ సేకరణ కోసం ఇంకొక సంస్థకి ఇస్తారనమాట. ఆ పర్టికులర్ గా ఆ ప్రొఫెసరో, ఆ సీనియర్ జర్నలిస్టో, ఆ సూపర్వైజరో ఎవరో ఒకరైతే ఉంటారో, కొద్దిగా వాళ్ళు శాంప్లింగ్ సరిగా వాళ్ళు కనుక దృష్టి పెట్టకపోతే శాంప్లింగ్ సేకరణ మీద మొత్తం తేడా వచ్చేస్తుంది. ఖచ్చితంగా ఆ తేడా వచ్చింది అనేది అర్థం అవుతుంది. నంబర్ 1. నంబర్ 2, ఐవీఆర్ఎస్ కి ఏమైనా వెళ్ళారా అనేది కూడా నేను ముందుగానే చేశాను. సరే ఐవీఆర్ఎస్ తీసుకున్నారంటే కానీ, బట్ ఐవీఆర్ఎస్ డేటాతో అసలు సరిపోకపోయేటప్పటికి కొద్దిగా ఈ ప్రయత్నం చేశారండి. ఐవీఆర్ఎస్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడు సక్సెస్ కాదండి. ఐవీఆర్ఎస్ అనేటువంటిది మేము కూడా అప్పుడప్పుడు పరిశీలన చేద్దాం, వేవ్ చూద్దాం అని చెప్పి చేస్తుంటాము. తెలంగాణలో కొంత మేరకు అది సక్సెస్ అవుతుంది కానీ ఆంధ్రాలో అసలు హైలీ ఇంపాసిబుల్ అనమాట. బట్ వాళ్ళ డేటా చూస్తుంటే అది 100% ఐవీఆర్ఎస్ ద్వారా సేకరించి వాళ్ళు ఏదైతే వేరే వాళ్ళకి ఇచ్చారో ఆ డేటా కొంత సేకరించుకొని రెండింటినీ కంపేర్ చేసి ఇచ్చారనేది అర్థమవుతుంది. ఇంకోటి ఏమంటే తక్కువ శాంపిల్స్, ఆల్మోస్ట్ నాకు తెలిసిన వరకు పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీకి 250 శాంపిల్స్. ఒక పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీకా? ఒక పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ. ఇది మీరు అంటున్న దాన్ని బట్టి చూస్తే 543 పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి 5 లక్షల శాంపిల్స్ ఏదో చెప్పినట్టున్నారు, నేను విన్నట్టు అనిపిస్తుంది నాకు. ఆ లెక్కన కూడా 1000 వస్తాయి, 1000 లోపే వస్తాయి. అంటే 800, 900 లేదా 750 శాంపుల్స్ తో ఒక పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీని లెక్కేయడం వీలవుతుందా? అంటే వేవ్ కి అర్థమవుతుంది కానండి. బట్ ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల కారణంగా అక్కడక్కడ కొంత ఓటు బ్యాంకు స్ప్లిట్ అయింది.
నేరో మార్జిన్ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీస్ నర్సరావుపేట, విజయనగరం, ఇటువంటి దగ్గర హిందూపురం, ఇటువంటి నియోజకవర్గాల్లో ఫలితాన్ని ఎక్కువ శాంపిల్ చేస్తేనే అది మనం చూడగలుగుతాం. దట్ కేవలం అంటే సార్ చిన్న లాజిక్ అంటే మీరు సెఫాలజిస్టులు మీరే డెప్త్కి వెళ్ళి చెప్పాలి. చిన్న డౌట్ ఉంది. వాళ్ళు చేసింది ఒక 5 లక్షల శాంపుల్స్ తీసుకున్నారు అనుకుందాం. ఒక పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీకి 700 నుంచి 800 శాంపుల్స్ తీసుకున్నారు అనుకుందాం. అప్పుడు 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో వచ్చింది దాదాపు 100 నుంచి 120 శాంపుల్స్. అంటే జనరల్గా మనం రాష్ట్ర స్థాయిలో లెక్కేసుకుంటే దీంతో ఈ 120 శాంపుల్స్తో ఒక నియోజకవర్గాన్ని, ఒక 700 శాంపుల్స్తో ఒక పార్లమెంట్ని ఇట్లా లెక్కేసి చెప్పగలమా? దేశవ్యాప్తంగా 5 లక్షలు సరిపోతాయా? మీరు ఎన్ని చేశారు ఆంధ్రప్రదేశ్ లో? అంటే వాళ్ళు అంతా కూడా చేయలేదండి. వాళ్ళు నాకు తెలిసి కీలకమైనటువంటి అసెంబ్లీలో 140 శాంపిల్, ఓవరాల్ గా పార్లమెంటు వాళ్ళ మ్యాజిక్ వాళ్ళ నంబరు 250 శాంపిల్స్ అనేది నాకు వస్తున్నటువంటి సమాచారం. సరే వాళ్ళు ధృవీకరించాలి దాన్ని మనం మెకానిజం కంటే కూడా. బట్ ఇప్పుడు మేము తీసింది కూడా సుమారు 650 శాంపిల్స్ అలా తీసి అందులో కేవలం 500 శాంపిల్స్ కే మేము సర్వే రిపోర్ట్ అంటే లెక్క కట్టడం జరిగింది. మేము ఎందుకు చేయండి, మేము గతంలో ప్రీపోలు 2 సార్లు 3 సార్లు ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గానికి 2 నుండి 3,000 శాంపిల్స్ తీసాం కాబట్టి ఎన్నికల కంటే ముందు ఆ నియోజకవర్గంలో వాతావరణం ఎలా ఉంటుందనేది మాకు క్లారిటీ ఉంది. క్లారిటీ ఉంది కాబట్టి కేవలం 500-600 శాంపిల్ తో ప్రతి నియోజకవర్గంలో మళ్ళీ శాంపిల్ తీసి ఆ రిపోర్ట్ ని కంపేర్ చేసుకున్నాం. ఆ రిపోర్ట్ ని కంపేర్ చేసుకున్నప్పుడు సపోజ్ సార్ ఒక జిల్లా ఉంది, సపోజ్ గుంటూరు జిల్లా తీసుకోండి, లేదా పల్నాడు జిల్లా, కత్తెనపల్లి, గురజాల, మాచెల్ల, నర్సరావుపేట, చిలకలూరుపేట, వినుకొండ, పెదకూరపాడు 7 నియోజకవర్గాల్లో మేము గతంలో చేస్తున్నాం. 2 సార్లు 3 సార్లు చేస్తున్నాం. మా దగ్గర ఒక డేటా ఉంది. పోస్ట్ పోల్ చేసిన తర్వాత ఏదైనా మార్పు ఉన్నట్లయితే ఆ మార్పు అన్ని నియోజకవర్గాల్లో ఉన్నదా లేదా అనేది మా పాత డేటాతో మేము క్రాస్ చెక్ చేసుకుంటాం. ఎందుకంటే మా దగ్గర పాత డేటా కావాల్సినంత డేటా ఉంది కాబట్టి దాన్ని క్రాస్ చెక్ చేసుకుంటాం. ఈ నేషనల్ ఏజెన్సీస్ కి ఈ పరిస్థితి ఉండదండి. పాత డేటాతో క్రాస్ చెక్ చేసుకునే అవకాశం ఉండదు. ఎందుకంటే వాళ్ళు పాత డేటా ఉండదు. వాళ్ళు ఇక్కడ క్లయింట్ బేస్డ్ చేయలేరు. వాళ్ళు మేజర్ ఏంటంటే మీడియా సంస్థల కోసం నేషనల్ మీడియా హబ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ గురించి సింపుల్ శాంపిల్ తో చేస్తారు తప్పితే వాళ్ళు పొలిటికల్ క్లయింట్స్ కోసం భారీగా చేసి వాళ్ళ దగ్గర డేటా అట్టి పెట్టుకునేటువంటిది ఉండదు అనమాట. దాంతో వాళ్ళకి ప్రీవియస్ ఏమొచ్చింది, ప్రీ పోల్ ఏమొచ్చింది, ఒపీనియన్ పోల్ ఏమొచ్చింది అని చెక్ చేసుకునేటువంటి మెకానిజం ఉండదు. లేదు, వాళ్ళకు ఏమాత్రం ఆ మెకానిజం ఉన్నా కూడా ఈ రోజు ఇటువంటి ఫలితాలు వాళ్ళు ఇవ్వరు. అంటే చాలా ఖచ్చితంగా షాక్ గురయ్యాను. అంటే అంత అతను కొంత కూటమికి అనుకూలంగా ఇవ్వబోతున్నమాట వాస్తవే, అది మొదటి నుండి నాకు కూడా క్లారిటీ ఉంది. కానీ ఎంత లాజిక్ లేకుండా, ఎందుకంటే ఈరోజు అనేక నియోజకవర్గాలు అరకు కానివ్వండి, అక్కడ నుండి వచ్చేస్తే ఒంగోలు కానివ్వండి, నంద్యాల, కర్నూలు, అనంతపురం, కడప, రాజంపేట, ఇవన్నీ క్లియర్ కాన్స్టిట్యున్సీస్ అండి. వీటన్నిటిలో మోర్ దాన్ 10% లీడ్ ఉంది వైఎస్ఆర్సీపీ. సో వీటిని ఐడెంటిఫై చేయలేకపోవడం అనేది అది సరే, వాటన్నిటిని వైసీపీ నుంచి టైట్ గా ఉన్నటువంటి వాటిని ప్లస్ ఆర్ మైనస్ ఏదో 2నో 3నో పెడితే దట్ ఈస్ డిఫరెంట్ మ్యాటర్. కానీ 2 to 4 లోయర్ సైడ్ 2 హైయర్ సైడ్ 4 అనేటప్పటికే పూర్తిగా తేడా పడ్డారనేది అర్థమవుతా ఉంది. బీజేపీకి కూడా గణనీయంగా ఏదో ఓట్ షేర్ పెరిగింది, 14 ఏదో పెరిగిందని అంటున్నారు. ఒక్కసారిగా అంత పెరిగే ఛాన్స్ ఉంటుందా ఇప్పుడు ఈ టైంలో? ఆ కూటమిలో ఎవరెవరికి ఎంత ఓట్ షేర్ అనేది చేయొచ్చా? సాధ్యం కాదండి ఇప్పుడు, ఎందుకంటే మొత్తం కూటమిగా పోటీ చేస్తూ ఉన్నారు. కూటమిగా పోటీ చేస్తున్నప్పుడు మీకు ఇప్పుడు విడదీయలేం. మీకు రేపు ఉదయం ఫలితాలు వచ్చిన తర్వాత ఫామ్ 20 ఆధారంగా ఏం చేస్తామంటే బీజేపీకి ఎంత పడింది, జనసేనకి ఎంత వచ్చింది, వైసీపీ టీడీపీకి ఎంత వచ్చిందో చూడగలుగుతాం తప్పితే మీకు అసలు కలిసి పోటీ చేస్తున్నప్పుడు విడివిడిగా ఓట్ షేర్ ఏ విధంగా చేయగలుగుతాం? నరసాపురం పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో నరసాపురం అసెంబ్లీ, భీమవరం అసెంబ్లీ ఇవన్నీ జనసేనకి వెళ్ళినాయి. నరసాపురం పార్లమెంట్ క్యాండిడేట్ బీజేపీ, పక్కనే ఉండి క్యాండిడేట్ టీడీపీ. ఇటువంటి కలిసి పోటీ చేసినప్పుడు మీరు ఏ విధంగా విడదీయగలుగుతారు? కాబట్టి అది చాలా ఇర్రెలవెంట్ గా అనిపిస్తుంది నాకు. చాలా అంటే చాలా ఇర్రెలవెంట్. కాబట్టి నేను మై యాక్సిస్ గతంలో పశ్చిమ బెంగాల్లో, ఛత్తీస్గఢ్ లో చాలా డ్రాస్టిక్ గా ఫెయిల్ అయింది, డ్రాస్టిక్ గా.
సో బహుశా ఈసారి అటువంటి పరిస్థితి వాళ్ళకి వస్తుందేమో అనేది నాకు అనిపిస్తుంది. రైట్ మీకు అవకాశం మీరు సమయం ఇస్తే నేను మీకు రైట్ తప్పకుండా పశ్చిమ బెంగాల్ మీరు డైరెక్ట్గా స్టూడియోలో కూర్చునే చెప్పొచ్చు. మీరు స్టూడియోలోకి వస్తే డైరెక్ట్గా లైవ్లో తీసుకుంటాం.